అమెరికాలో షట్ డౌన్ ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా అంటే ఆర్థిక బిల్లు ఇప్పుడు మనకి బడ్జెట్‌కి మన దేశంలో ఉన్న ప్రొవిజన్ ఏంటంటే ఆర్థిక బిల్ అంటాం దాన్ని. ఆ బిల్లుని అమలైతేనే జీతాలు ఇవన్నీ వస్తాయి. మనకి చక్కటి ప్రజాస్వామ్యంలో ఎలాంటి సూత్రాలు పాటించాలో భారతదేశాన్ని చూసి అమెరికా నేర్చుకోవాలి. అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది. అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత్‌ది. భారత్ దగ్గర ప్రజాస్వామ్య సూత్రాలు అమెరికా నేర్చుకోవాలి గానీ, అమెరికా దగ్గర నేర్చుకోదగిన పరిస్థితిలో భారత్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళదంతా 24 గంటలు పగలు ప్రతీకారాల దేశం అది. 2 పార్టీల ప్రభుత్వాలు. ఆ 2 పార్టీల్లో ఎవడు ఎదురోడిని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతుంటారు. ఇక్కడ అట్లాంటియున్నా మరీ ఓవరాల్ దేశాన్ని నాశనం చెయ్యరు అట్లాగా. అదే అమెరికా వాడు కూడా మన దగ్గర నేర్చుకోవాలి. అక్కడ ఇప్పుడు మళ్ళీ బిల్లు అంటే ఇక్కడ మన ఆర్థిక బిల్లు ఏంటి? పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాక లోక్‌సభలో ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. ఒకవేళ లోక్‌సభలో ఆమోదం పొందకపోతే గనక ప్రభుత్వమే రాజీనామా చేయాలి. ఇది మన దేశంలో డెమోక్రటికల్ ఫార్ములా. ఆటోమేటిక్‌గా అక్కడ అధికారంలో ఉండేటటువంటి పార్టీకి పూర్తి మెజారిటీ ఉంటది, అవుతది. రాజ్యసభలో మెజారిటీలు రావు. రానప్పుడు ఒకవేళ రిజెక్ట్ అయినా ఆటోమేటిక్ ఆమోదం పొందినట్టే. అది ఆర్థిక బిల్లు అంటే బడ్జెట్‌కి అక్కడ అట్టుండి సావదు. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు మస్ట్‌గా ఉండాలంటారు. దాంతో రిజెక్ట్ అవుతా ఉంటాయి. ఆ రిజెక్ట్ అయినప్పుడల్లా షట్ డౌన్ అంటే ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేరు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. మొత్తం ప్రభుత్వం నిలబడిపోతుంది. నిస్తేజంగా నిలబడిపోతుంది. గతంలో 43 రోజులు చేస్తే మొన్నటిసారి 85 రోజులేమో చేశారు. అమెరికా చరిత్రలోనే అప్పుడు ట్రంపే, మొన్న ట్రంపే. మళ్ళీ ఇప్పుడు షట్ డౌన్ పాక్షికంగా ఉంది ప్రస్తుతానికి. రేపు మార్చి తర్వాతకి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా అవుతుందో ఏంటో అర్థం కాదు.